యజ్ఞం వల్ల పరోక్షంగా సమస్త జీవులకు మేలు జరుగుతున్నది. ఇంతకు మించినటువంటి కార్యము మరొకటి లేదు. అందుకోసమే యజ్ఞమే ఉత్తమోత్తమ కర్మ అని మహర్షులు పదే పదే తెలియజేశారు. కనుక ఇక్కడ ఈ అలియాబాద్ గ్రామంలో మరి జగదీష్, రాము ఇద్దరు కూడా వారి మామగారైన ప్రభాకర్ గారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయడానికి దోహదపడ్డారు. అలాగే ఎంతో మంది బంధువులు, మిత్రులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బృహత్ కార్యక్రమం జరిగేందుకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మరి విశ్రాంత అధ్యాపకులు మన వీరయ్య గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ప్రేరణ స్రోతస్సు అని చెప్పుకొనవచ్చు. వేదాల్లో ఏముందో, వేదాలు ఏం ప్రబోధిస్తున్నాయో సామాన్య మానవుడికి ఈనాటికి కూడా తెలియదు. కానీ మరి వీరయ్య గారు ఇక్కడ ఈ కుటుంబాల్లో ఈ వైదిక సందేశాన్ని అందించి ధన్యులయ్యారు. ఇటువంటి కార్యక్రమం జరిగేందుకు పరోక్షంగా మూల కారణం కూడా అయ్యారు. కనుక ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా చేయాలి. పెళ్లిళ్ల పేరిట, పేరంటాల పేరిట, పుట్టినరోజుల పేరిట తాగి తిని తందనాలు ఆడుతున్నారు. కానీ దైవ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు మాత్రం ఎవరూ చేస్తున్నట్టు కనిపించడం లేదు. కనుక మనము తిన్న దానికంటే దేవతలకు సమర్పించిన దానితో మనం ఎక్కువ శాంతిగా, తృప్తిగా ఉంటాము అనే సత్యము ఎప్పటిదాకా తెలుసుకోమో అప్పటిదాకా మనము మానవత్వాన్ని కూడా నిలబెట్టుకోలేము. కనుక మనిషి దేవతగా మారాలంటే విశేషంగా వైదిక సంస్కారాలను చేయాలి. అదే వేదమాత ఆదేశం. తదనుగుణంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది. సంగారెడ్డి పట్టణంలోని ప్రజలందరికీ, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమం ఉదయం గడిచిపోతుంది, మళ్ళీ సాయంకాలం కూడా ఉంటుంది. సాయంకాల కార్యక్రమంలో 4 మొదలవుతుంది. అందరూ ఉత్త చేతులతో రాకుండా కొబ్బరికాయలు గాని, ఎండు కొబ్బరి గాని, బియ్యం గాని, పప్పులు గాని ఏవైనా పదార్థాలు మీ స్వహస్తాలతో తీసుకుని వచ్చి ఇక్కడ సమర్పించి దేవతల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాం. కనుక ప్రజలందరూ కూడా ఇంకా ఇతోధికంగా సహకరించి కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదం చేస్తారని ఆశిస్తాం. ఇప్పుడు మృత్యుంజయ మంత్రంతో కూడా 101 ఆహుతులు ఇచ్చాము. తర్వాత మరి కొన్ని మంత్రాలు శాంతి సూక్తము, లక్ష్మీ సూక్తం మంత్రాలతో ఇస్తాము. ద్రవ్యం కూడా మరి ఉందా? ఉంది, కొద్దిగా ఉంది కాబట్టి శాంతి సూక్తము, లక్ష్మీ సూక్తంతో ఆహుతిస్తాము. నెయ్యి పూర్ణంగా వేస్తూ ఉండండి.